ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు వస్తాయి. తమిళనాడు కూడా అలాగే వచ్చాయి. ఈసారి ఇలా అనుకోవడానికి వీల్లేదు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరిది. దీనికి కారణం అతిపెద్ద స్టార్ విజయ్ తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టడమే, అన్ని స్థానాల్లో పోటీకి దిగడమే. దీంతో తమిళనాట ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. అధికారం నిలబెట్టుకోవాలి అనే ఆశ ఒకరిది, ఎలాగైనా ఈసారి సీఎం కుర్చీ దక్కించుకోవాలి అనే పట్టుదల మరొకరిది, కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవ్వాలనే కోరిక మరొకరిది. మరి వీళ్ళ ఆశలు నెరవేరుతాయా? తమిళనాట సగటు ఓటరు నాడి ఎలా ఉంది, ఏం చెప్తోంది? ఈ త్రిముఖ పోటీలో విజేత ఎవరు? విజయ్ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది? అది అసలు చూపిస్తుందా? ఈసారి ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? సాక్షి స్పెషల్ ఫోకస్లో. త్రిముఖ పోరుతో తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే మరోసారి తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే ఎలాగైనా ఈసారి గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే అటు హీరో విజయ్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. కొత్త పార్టీ పెట్టి తమిళనాట రాజకీయ ముఖ చిత్రంపై మెరవాలనుకుంటున్నారు. దీంతో ఈసారి త్రిముఖ పోటీ మొదలైంది. ద్రవిడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చర్చ సాగుతోంది. తమిళనాడు రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే సింహాసనం. తాజా ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీల మధ్యనే పోటీ ఉండబోతోంది. దీనికి తోడు హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టారు. పోటీ 3 పార్టీల మధ్య మారినా అందులో జాతీయ పార్టీ లేదు. డీఎంకే విషయానికి వస్తే ఇదొక కూటమి, పేరు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఇందులో ప్రధాన పార్టీ డీఎంకే కాగా కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి. తాజాగా విజయకాంత్ కు చెందిన డిఎండికే పార్టీ కూడా కూటమిలో చేరింది. దీంతో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మరింత బలోపేతమైంది. దీనికి తోడు కూటమికి బలం చేకూర్చే మరో ఘటన కూడా చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకేలో కీలక నేత పన్నీరు సెల్వం సరిగ్గా ఎన్నికలకు ముందు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇది తమిళ రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు. పన్నీరు సెల్వం రాకతో దక్షిణాది జిల్లాలో డీఎంకే పట్టు పెరిగింది. ఇలా పొత్తుల పరంగానే కాకుండా పాలనా పరంగా కూడా ఈ పార్టీకి కలిసొచ్చే అంశాలు ఇంకొన్ని ఉన్నాయి. స్టాలిన్ నేతృత్వంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. మహిళలకు 2000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వీటితో పాటు ఓటు హక్కు కాపాడుకునే కీలకమైన కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి కూడా డీఎంకే రావడం ఖాయం అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఈ పార్టీకి ఉండాల్సిన కష్టాలు ఉండనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అధికారాన్ని పంచుకోవాలంటే బలమైన డిమాండ్ను తెరపైకి తెస్తోంది కాంగ్రెస్. ఈ డిమాండ్ మరింత బలపడితే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో చీలిక తప్పదు. ఇదొక ప్రమాద హెచ్చరిక కాగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు వంటి సమస్యలు డీఎంకేను వెంటాడుతున్నాయి. అటు నీట్ రద్దు, పెట్రోల్ రాయితీ హామీ అమలులో వైఫల్యం వంటివి కూడా ఆ పార్టీకి ప్రతికూల అంశాలే. అయితే ఇవన్నీ ఒకెత్తు, అతిపెద్ద ప్రమాదం మరో ఎత్తు. ఆ ప్రమాదం విజయ్ రూపంలో పొంచి ఉంది. హీరో విజయ్ పార్టీ పెట్టారు. టార్గెట్ మొత్తం డీఎంకే పైనే పెట్టారు. తన రాజకీయ శత్రువు డీఎంకే మాత్రమే అని ప్రకటించారు. విజయ్ రాకతో డీఎంకే ఓటు బ్యాంక్ చీలే ప్రమాదం ఉంది. డీఎంకే పరిస్థితి ఇలా ఉంటే అన్నా డీఎంకే పరిస్థితి మరో విధంగా ఉంది. ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక ఎన్నటికీ కష్టం అనే టెన్షన్లో ఉంది అన్నా డీఎంకే. జయలలిత మరణం తర్వాత క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది ఆ పార్టీ. అంతర్గత రాజకీయాలు ఎక్కువయ్యాయి, గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ప్రతి జిల్లాలో అన్నా డీఎంకేకు 2-3 గ్రూపులు తయారయ్యాయి అంటే ఆ పార్టీ ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పుండు మీద కారం జల్లినట్లు పన్నీరు సెల్వం జంప్. మరోవైపు విజయకాంత్ పార్టీ డిఎండికేను తమ వైపు ఆకర్షించడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ పార్టీకి దాదాపు 40 సెగ్మెంట్లలో పట్టు ఉంది. విజయకాంత్ పార్టీ అన్నా డీఎంకేతో చేతులు కలిపితే తమిళ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుని ఉండేవని అక్కడ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ స్టాలిన్ రాజకీయం ముందు అన్నా డీఎంకేను అన్నీ తానే నడిపిస్తున్న పళనిస్వామి తేలిపోయారు. మరోవైపు పన్నీరు సెల్వం సామాజిక వర్గం కూడా అన్నా డీఎంకేకు దూరమైంది. ఇలాంటి బలహీనతల మధ్య ఆ పార్టీకి కొన్ని బలాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ అండ ఈ పార్టీకి ఉంది. ఎన్నికల టైంకు మోదీ, అమిత్ షా రంగంలోకి దిగుతారు. సొంత కుంపటి పెట్టుకున్న శశికళ మేనల్లుడు దినకరన్ మళ్లీ అన్నా డీఎంకేతో కలిశారు. దీనికి తోడు వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఇమేజ్ ఆ పార్టీకి పెద్ద పెట్టుబడి. ఇప్పటికీ తమిళనాట ఎంజీఆర్ ముఖం చూసి ఓట్లేస్తారు జనం. అటు పన్నీరు సెల్వం జంప్ అవడంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు తగ్గుతాయని కూడా భావిస్తున్నారు. తన బలహీనతల్ని తగ్గించుకుని బలాల్ని పెంచుకుంటే అన్నా డీఎంకేకు విజయావకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలా బలమైన నిర్మాణం కలిగిన పార్టీ ఇది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడిన నేపథ్యంలో డీఎంకే పార్టీపై ఆదరణ తగ్గిందనే అంచనాల మధ్య భారీ ఆశలతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం పైకి వచ్చారు విజయ్.
వెండితెరపై 100 కోట్ల హీరోగా మెరిసిన ఈ హీరో పొలిటికల్ స్క్రీన్ పై 100 సీట్ల నేతగా అవతరిస్తారనే అంచనాలున్నాయి. మాస్ హీరోగా తనకున్న ఇమేజ్నే పెట్టుబడిగా మలుచుకుని ఎన్నికల రణరంగంలోకి ఒంటరిగా దూకారు విజయ్. తొలిసారి రాజకీయాల్ని ఎన్నికల్ని ఫేస్ చేస్తున్న ఈ హీరో తన సినిమాటిక్ చరిష్మాతో ఓటర్లను బాగానే ఆకర్షిస్తున్నారు. స్టాలిన్ సభల కంటే ఎక్కువగా విజయ్ మీటింగ్స్ కు జనం పోటెత్తుతున్నారు. ఇదంతా ఓట్లుగా మారితే మాత్రం తమిళనాట విజయ్ ప్రభంజనం ఖాయం. దీనికి తోడు సూపర్ 6 హామీలతో కూడా ఆకట్టుకుంటున్నారు విజయ్. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని కూడా ప్రచారం చేస్తున్నారు. నిజానికి విజయ్ పార్టీ పెడతారనే ఊహాగానాలు వచ్చినప్పుడు రాజకీయాల్లో మరో కమల్ హాసన్ అవుతారని అంతా అనుకున్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని పక్కకెళ్లిపోతారని అంచనా వేశారు. కానీ విజయ్ మాత్రం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. కొడితే కుంభస్థలం కొట్టాలంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తనకున్న మాస్ ఇమేజ్తో నేరుగా వెళ్లి సీఎం కుర్చీలో కూర్చుంటానంటూ పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈయన పార్టీకి కొన్ని ప్రతికూలతలున్నాయి. క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్మితం కాని పార్టీ ఇది. పైగా ఈయన పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న నేతలు కూడా తక్కువ. దీనికి తోడు కరూరు తొక్కిసలాట ఘటన విజయ్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతోంది. ఓవైపు దశల వారీగా సిబిఐ విచారణకు హాజరవుతూ మరోవైపు ఎన్నికల్ని ఎదుర్కొంటున్నారు విజయ్. దీనికి తోడు విడాకుల వ్యవహారం కూడా విజయ్ ఇమేజ్ ను దెబ్బతీసిందనే విశ్లేషణలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని కూడా ఇతర పార్టీలు హైలైట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం విజయ్ క్రేజ్ ను మాత్రమే జనం చూస్తే ఆయనకు తిరుగుండదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి తమిళనాట ప్రభావం చూపే అంశాలు కొన్ని ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అటు డిఎంకే కూటమి ఎన్నికల హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. మరోవైపు భారీగా అప్పులు చేసింది. దీనికి తోడు మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, గంజాయి వంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటినే విజయ్ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు కూడా. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఒకే విడతలో వచ్చే నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. గెలుపెవరిదో మే 4న తేలిపోనుంది.